ఏమెందుకు చేసింది ఫోను? హలో, ఏంది భోజనానిక? మొన్న నాకు ఇచ్చిన పరమాణంలో జీడిపప్పు ఎన్ని వచ్చినాయి? 5 వచ్చినాయి. అసలు మా ఇంట్లో పాయసం చేస్తే 100 గ్రాములు సేమియాకి పావు కిలో జీడిపప్పు వేస్తుంది. గారెలు ఏ సైజు ఉంటాయి తెలుసా? నారచే సైజు ఉంటుంది. ఇంట్లో గారెలు ఎంత ఉన్నాయి? అయ్యా నువ్వు పెట్టేది? అన్నిట్లో నెయ్యి లేకపోతే మేము వంటే చెయ్యం. పండగ వచ్చిందంటే 2 కిలోల నెయ్యి పట్టిద్ది మా ఇంట్లో. నెయ్యి వాసన వస్తున్నాయా ఏమైనా? పులిహారలో కానీ గారెల్లో కానీ అన్ని నూనె వాసనే. ఏ వంటలు ఇలా అయితే మేము రాము. ఇంకెవరినైనా పిలుచుకో. ఇవాళ మా వాళ్ళు వస్తున్నారు చూడు, వాళ్ళకి ఎలా వంటలు రుచి చూపిస్తాను. లత, మీ నాన్న టిఫిన్ పెట్టు. నానా గారెలు తీసుకో. నా చిన్నప్పుడు దిష్టి తీసే చిన్న గారెలు ఇలాంటివి నాకు పెట్టిద్దా. ఆస్తి మాత్రం చిన్న కూతురికి ఇద్దాం అనుకున్నా కానీ ఇక పెద్దోళ్ళకే ఇస్తా అంతేగా. ఏంటి అన్నం కూడా స్పూన్తో పట్టిస్తారా? అక్క గారెల్లోకి అల్లపచ్చడేనా? వెయ్యి. టేస్ట్ చూడటానికి పెట్టావా, అన్నం తినడానికి పెట్టావా? తినడానికే పెట్టానక్క. ఏంటిది టేస్ట్ చూడటానికి పెట్టినట్టుంది, అన్నం తినటానికి పెట్టినట్లేదు. మా నువ్వు ఇంటికి పదా, శుభ్రంగా వండుకొని తిందాం. 2 రోజులు తినే అన్నం ఒక్కసారి పెడితే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారేంటి? ప్లేట్లో ఉన్న 20 గారెలన్నీ వీళ్ళకే పెడతానని పారిపోయారే ఎందుకు కొంపదీసి.